హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ వారాహి అమ్మవారిని ప్రార్థిస్తూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వారాహి పూజ మూడవ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తానండి. ముందుగా ఇలా పుష్పాలన్నీ విడిపూలు చేసుకొని పెట్టుకోవాలండి. పూజకు అంతా రెడీ చేసామండి. మెయిన్‌గా కావాల్సింది బెల్లం పానకం. నైవేద్యం కోసం పళ్ళు పెట్టారు. మా ఆయన చూడండి పూజకు ఇలా రెడీ చేశారు అంతా. ముందుగా అమ్మవారికి చాలా ప్రీతికరమైనది ధూపం అండి. ధూపం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రీతికరమైనదంట. అందువలన ధూపం కంపల్సరీగా పెట్టుకోవాలి. చూశారు కదా, ఇక్కడ సాంబ్రాణి కూడా పెడుతున్నారు మా ఆయన. వారాహి అమ్మవారి నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తుందండి. దీన్ని గుప్త నవరాత్రులు కూడా అని అంటారు. ఈ 9 రోజులు అమ్మవారిని పూజించడం వలన అమ్మవారు మనపై కరుణ కటాక్షాలు అన్నీ మనకు అందుతాయి. ఈ పూజ, వారాహి అమ్మవారి పూజ మేము చేసేది మూడవ రోజన్నమాట. ఈ పూజా విధానము నాకు తెలిసినదిగా కొంచెంగా వివరిస్తాను. ఈ కుంకుమ ఏంటంటే అమ్మవారి కుంకుమార్చన చేసిన కుంకుమ ఉంది. ఇలా పుష్పాలు అన్నీ రెడీ చేసుకోవాలి. మల్లెపూలు, విడిపూలు. అమ్మవారికి మందారం పూలు అనేది చాలా ప్రీతికరమైనది. ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా పూలతో అలంకరించుకున్నాక అమ్మవారికి దీపారాధన చేసుకోవాలి. బెల్లం పానకం కంపల్సరిగా ముఖ్యంగా ఉండవలసినది. తర్వాత ఆచమనీయం చేసుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః అంటూ ఆచమనీయం చేసుకోవాలి. తర్వాత ప్రాణాయామం చేసుకోవాలి. పూరకం కుంభకం చైవ రేచకం తదినంతరం ప్రాణాయామమిదం పోకం సర్వదేవవశంకరం అంటూ ప్రాణాయామం చేసుకున్నాక సంకల్పం చేయాలి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ వారాహి దేవతా ప్రీత్యర్థం సర్వేషాం గోత్రోద్భవానాం జీవానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం సకల లోక కళ్యాణార్థం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం సర్వతోముఖాకి వృద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప వారాహి దేవత ఉద్దిశ్య యావచ్చక్తి పూజాం కరిష్యే అంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ సంకల్పించుకో గోత్రాల పేర్లు చెప్పి ఇంటి యజమాని పేరు చెప్పి ఆ దేవతను ప్రార్థించుకోవాలి. అలా సంకల్పించుకొని తర్వాత వారాహి షోడశోపచార పూజ చేసుకోవాలి. ధ్యానం, ఆవాహనం, స్నానం. వారాహి అమ్మవారిని పూజించుకుంటూ ఇలా పూజ చేసుకోవాలి. వారాహి అమ్మవారి 12 నామాలు పఠించుతూ ఇలా పుష్పాలు, అక్షింతలు వేస్తూ ప్రార్థించుకోవాలి. వారాహి అమ్మవారి సహస్రనామాలు చెప్పాలి. అదేవిధంగా అమ్మవారి కవచం చెప్పుకొని వారాహి స్తుతిని కూడా చెప్పుకోవాలి.
వారాహి స్తుతి అయిన తర్వాత అనుగ్రహ స్తుతిని ప్రార్థించుకోవాలి. అమ్మవారిని వేడుకోవాలి. తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనాలు అందిస్తూ అమ్మవారిని ప్రార్థించుకోవాలి. ఇలా లాస్ట్‌లో మంగళహారతిని ఇవ్వాలి. తర్వాత అందరం ఆ మంగళహారతిని స్వీకరించుకొని ఆ అమ్మవారికి మంత్రపుష్పాలు వేస్తూ నమస్కారంతో అమ్మవారిని ప్రార్థించుకోవాలి. ఇలా అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టుకోవాలి. నైవేద్యం కంపల్సరిగా అందరూ స్వీకరించాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. థ్యాంక్ యూ.